ఆయనే మనకు మార్గదర్శి. నీ శ్రమలలో, నీ ఇరుకుల్లో, నీ ఇరకాటాల్లో, నీ ఇబ్బందుల్లో, కలవరపరిచే పరిస్థితుల్లో, వేదనలో, శోధనలో ఆయనే నీకు మార్గదర్శి, మార్గం చూపిస్తాడు. కాబట్టి నువ్వు కలవరపడకుండా ఆయన పాదాల చెంత వేడుకో. దేవా, నువ్వే నాకు మార్గం చూపించు, నువ్వే నాకు ఉపదేశం చేయి, నువ్వే నాకు బోధ చేయి, నేను ఎలా ముందుకు నడవాలో నువ్వే నాకు ఉపదేశం చెయ్యి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ఉపదేశానికి లోబడరు. నాతో మాట్లాడు దేవా అంటారు కానీ దేవుడు సేవకుడు నిలబెట్టుకొని మాట్లాడితే నా గురించి చెబుతుంది ఏందా పాస్టర్ గారు. ఇప్పుడు నాతో మాట్లాడయ్యా అంటే నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడాలా? ఇప్పుడు నువ్వు దేవుడిని ఏమడిగావు? నాతో మాట్లాడు అన్నావు. మరి నీ గురించే మాట్లాడుతున్నప్పుడు మళ్ళా నా గురించే చెబుతాడు ఏందోయనా అంటవెందుకు? నువ్వు సరి చేయబడాలంటే, నీతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటే, నీకే ఉపదేశం చేసినప్పుడు దానికి నువ్వేం చేయాలి? లోబడాలి, వినాలి. ఆయనే మనకు మార్గదర్శి.